వినబోయే కథ సొట్ట అదిగాడు వంశీ గారు రాసిన మా దిగువ గోదావరి కథలు అనే కథా సంపుటం నుంచి. ఏ చప్పుడు చేయని అందమైన మోగపిల్లలంటూరు గోపిలంక. ఇంజరం పంచాయతీలో ఉన్న గోపిలంక పచ్చని కొబ్బరి తోటల మధ్య దాక్కుని ఉంటుంది. గోదావరి గట్టు మీద పెద్ద రావి చెట్టు, దాని పక్కనే యానాం వైపు వెళ్తున్న ఫ్రెంచ్ కాలువ, ఆ కాలువ మీద వంతెన. అదెక్కి అటు పక్కకి దిగితే సాయిబాబా గుడి. అక్కడి నుంచి ఉత్తరం వైపు 50 అడుగులు నడిచి పడమటికి తిరిగి 10 అడుగులేస్తే దారికి ఎడాపెడా రాజుల మండువాలోగిళ్ళు, వాడపల్లి పెంకుటిళ్ళు, డాబా ఇళ్ళు, తాటాకిళ్ళు. తూర్పు వైపుకి తిరిగితే దారిని అనుకునే చాకలి చెరువు, గట్టు చుట్టూ బట్టలారేసే దండేలు, మూలపొయ్యిల మీదున్న చాకలి బాన్లు. ఉత్తరం వైపు వెళ్తే దోళ్ల మకాన్లు, పంట చేలు, కొబ్బరి తోటలు. ఏ పక్కకు చూసినా పచ్చదనమే. ఆ ఊళ్ళో ఉన్న 60 ఎకరాల తోటలు, ఊరికి ఎదురుగా ఉన్న గోదావరి మధ్యలో ఉన్న 100 ఎకరాల లంకలు రావికంపాటు రాజులవి. ఆ రాజుల తాలూకు గుమాస్తాలే ఊళ్ళో ఉండి కూలోళ్ళని పాలేళ్ళని పెట్టి పంటలు పండిస్తున్నారు. అది ఈనాటి నుంచి కాదు, ఏనాటి నుంచో. అయితే దొంగలు కానీ దోచుకుపోయేవాళ్ళు కానీ ఆ ప్రాంతాలకి రాకుండా కూలోళ్ళు పాలేళ్ళు ఉద్దారకుడు పగటిపూట కాపలా కాస్తే రాత్రిపూట గంగాలమ్మ తల్లి కాపలా కాస్తుంది. గంగాలమ్మ అంటే మామూలు మనిషి కాదు, గ్రామదేవత, మహాశక్తి, ఆదిశక్తి. ఆవిడికి విగ్రహం లేదు. తోటలో ఒక చెట్టు మొదట్లో బొట్లెట్టి గుగ్గిలం పొగేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టుకొని దండాలు పెట్టుకుంటారు. ఆ మధ్య మాదిగపేటలో కాళిదాస్ సూరన్నగాడు తోటలో కాసే కాబూల్ దానిమ్మకాయలు కోసుకెళ్దామని రాత్రిపూట వస్తే తెల్లారేసరికి ఆవిడ పాదాల దగ్గర రక్తం కక్కుకు చచ్చిపడి ఉన్నాడు. ఇంకోసారి లంకలో పొగాకు మోపులు పట్టుకెళ్దామని నా వేసుకెళ్తే తెల్లారేసరికి వాళ్ళ తలకాయలు పొగాకు తోటలోనూ, మొండేలు ఎక్కడో ఉన్న మూలస్థానం అగ్రహారం రేవులోనూ తేలేయి. పరిశోధన అంటా దిగిన పోలీసులకి చంపినోళ్ళు ఎవరన్నది ఎన్నాళ్ళకి తేలలేదు. అయినా సరే డిటెక్షన్ చేస్తున్న పోలీసులను చూసి నవ్వుకున్న గోపిలంక జనం ఎర్రి కాకపోతే అమ్మోరేళ్ళకి దొరుకుద్దా అనుకున్నారు. అమ్మోరు గంగాలమ్మ తల్లి అంటే రావికంపాడు రాజులకి చాలా నమ్మకం, చాలా భయం భక్తిని. ఆ తల్లిని నమ్మేవాళ్ళు మొక్కనుమ రోజున కోడి పుంజుల్ని, బోల్డన్ని మేకపోతుల్ని, గొర్రెపోతుల్ని బలేస్తారు. ఆ రోజంతా ఆవిడ ముందు రక్తం గట్టు దిగి నీరులా పారుతూ ఉంటుంది. నెరలు తీసి నల్లరేగడి నేలలో ఇంకుతూ ఉంటుంది. అమ్మోరికి తున్నించి కొమ్ముబూర వాళ్ళని, పెద్దాపురం నుంచి డప్పులోళ్ళని పిలిపించి మా గొప్పగా చేయిస్తారు సంబరం. చిత్రం ఏంటంటే ఎప్పుడూ గుమస్తాలకి వదిలేసే ఆ రాజుల్లో ఒకరు మాత్రం ఆ సంబరం రోజు వచ్చి తీరుతారు. అది ఆనవాయితీ. ఎడంకాలు మాడం దగ్గర తోడేయడంతో వేళ్ళని మాత్రం భూమి మీద అంచి నడిచే గుత్తాలాది అని సొట్టాదిగాడంటారంతా. చాలా కష్టపడి పనిచేసే ఆ సొట్టాదిగాడి నోరు మంచిది కాదంటారు. అలాంటి సొట్టాదిగాడు రావికంపాడు రాజుల కవతలను చేరాడు. ప్రతేడు వారి వంశంలో ఎవరో ఒకరు వచ్చేవారు. అలాంటిది ఈ ఏడు ముక్కనుమ రోజు ఆ రావికంపాడు రాజులు ముగ్గురు వస్తున్నారు. గోపిలంక గంగాలమ్మవారి సంబరం చరిత్రలోనే ఇదో గొప్ప వింతని గుమాస్తాలంతా తెక్కంగారు పడిపోతా సంబరం చాలా పెద్ద ఎత్తున జరిపించే పనులలో ఉన్నారు. రకరకాల బెత్తాయింపులు, రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తూర్పు నుండే తోటల మధ్య పడమటుండే గోదావరి తల్లి కనబడేలా కొబ్బరి తోటల మధ్యలో అచ్చం రాజుల కోటలా కట్టిన గెస్ట్ హౌస్లోకి దిగిన రాజులు పాలేళ్ళందరికీ తలకోజత బట్టలు, 116ల చొప్పున డబ్బులు ఇమ్మని గుమాస్తాలకి ఆర్డర్లు వేశారు. ఎక్కడ దొరికిందో 3 ముంతల సందకళ్ళు దొరికింది సొట్టాదిగాడికి. దాన్ని లాగిస్తుండగా రాజులు తోటలోకి దిగారన్న సంగతి తెలిసింది. నిషా బాగా ఎక్కేసిన ఆదిగాడికి రాజులతో మాట్లాడాలనిపించింది. సొట్టాదిగాడలా అనుకుంటున్నట్టు
అక్కడ ఎవరికైనా తెలిస్తే కాళ్ళకి పలుపు తాడు మేలేసి పక్కకి లాగేసేవారు. కానీ ఎవరి పనులలో వాళ్ళు ఉండడంతో ఈయన్ని పట్టించుకోలేదు. గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చున్న రావికంపాడు రాజులకి ఈ తోటల్లో మా గొప్పగా దర్శనమిచ్చే ఆ గోదావరి తల్లి, వాతావరణం ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. వాళ్ళు కళ్ళు మూసుకుని గంగాలమ్మ తల్లికి దండం పెట్టుకొని ఇక నుంచి ప్రతి ఏడు వస్తామని మొక్కుకున్నాక స్కాచ్ పోసిన గ్లాసులు అందుకున్నారు. ఇంతలో దిగిపోయిన సొట్టాదిగాడు మహారాజులకి నమస్కారం అండి అన్నాడు. మందు పుచ్చుకుంటా ఎవరు నువ్వు అన్నట్టు చూశారు. నన్ను సొట్టాదిగాడంటారు బాబు అంట ఆ రాజుగారి నోట్లో ఉన్నదాన్ని చూసి తవరి నోట్లో అదేటండి తెల్లగా అంత పొడుగ్గా ఉంది అన్నాడు. నవ్వేసిన రంగరాజు ఇదే దీన్ని కింగ్ సిగరెట్ అంటారులే, సిగరెట్ కోసం వచ్చావా అని అందిస్తుంటే సిగ్గుపడతా తలంచుకొని వద్దండి బాబు నా దగ్గర గుర్రం బిడి ఉందండి అన్నాడు ఆదిగాడు. అయితే సరే అనుకుంటా సిగరెట్లు వెలిగించి స్కాచ్ తాగుతున్నారు. వాళ్ళ ముందు చతికిలు పడిపోయిన సొట్టాదిగాడు ఎంత కింగ్ అయినా గుర్రం లేకపోతే ఎస్టి కదండి అనడంతో గతుక్కుమన్న రంగరాజు ఈడికి బాగా ఎక్కేసినట్టుంది అన్నాడు. స్కాచ్ పక్కన నీచు కాదండి, కొంకిడికాయ రసం కలిపిన సంతకాలు తాగండి అసలు కిక్కేంటో తెలుస్తుంది అన్నాడు సొట్టాదిగాడు. మూడో రౌండ్ పోసుకుంటున్న పర్వతాల రాజు గారు ఎరా పండగ పూట ఒంటి మీద బట్టలు చేతిలో డబ్బులు పడేసరికి మాట తేడా వచ్చేసింది అన్నారు. నవ్వేసిన సొట్టాది మా మాటలే బాబు సేతలు మాత్రం మీవి అంటా లేచి ఏమండే జత బట్టలు జీవితం అంతా సరిపోతాయా, 116లతో నేను సచ్చిదాకా కళ్ళు దాగలనా అనడంతో చిరాకు పడతా లేచిన పర్వతాల రాజు మరి మీలాంటి కూలి నా కొడుకులకి మా భూములు బంగ్లాలు రాసేయమంటావా అన్నాడు. నిజంగా కూలోడు మీ కొడుకైతే తెలుస్తుందండి కష్టమేటో. సొట్టాదిగండి నడ్డి మీద దన్నడానికి లేచిన రంగరాజుని కూర్చోబెట్టారు బంగారాజు గారు. అయినా కోపం ఆగని రంగరాజు ఏంట్రా నోరు లెగుస్తుంది అన్నాడు. కూలోడు గోదావరి తల్లి లాటోడండి, ఆడెప్పుడు గోపాదాల రేవులో గోదారమ్మలాగా మెదలకుండానే ఉంటాడండి, సిరాకేస్తేనే ఇదిగో ఇప్పుడు నలా రెచ్చిపోతాడండి అన్నాడు సొట్టాదిగాడు. అసలు ఈయన ఇక్కడికాడు రానిచ్చాడు అంటూ చిరాగ్గా లేచి ఆదిగాడిని తన్నడానికి పోతున్న రంగరాజుని వెనక్కి లాగిన బంగారరాజు ఈ ఈవినింగ్ మనకు ఎంటర్టైన్మెంట్ ఈడు సీరియస్ అవ్వకుండా కూర్చో చెప్తాను అని కూర్చోబెట్టి సొట్టాదిగాడి కేసు చూసి యారా కుంటోడా నీకు అంత అన్యాయం ఏం చేశారా అన్నాడు. దారిలోకి వచ్చారు అంటా నవ్వేసి కళ్ళు రేటు పెరిగింది, కూల్ రేటు పెంచలేదు, రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునేది ఎందుకండి, పొద్దుతే గొంతులో పడే ఆ కళ్ళు కోసం సారా కోసమే కదా. ఏమండి గట్టు మీద కూర్చొని చూసేవాడికి ఏం తెలుసండి కమతంలో కష్టమేటో, ఊరికే ఇచ్చినట్టు అంత ఇదైపోతారేటండి. ఇక్కడ చేసే ప్రతి పనిలోనూ మా కళ్ళు సారా ఉన్నాయండి, అదే మీ సేవలకి రక్తం మొత్తం కరిగిపోయి ఒంట్లో మొత్తం ఇప్పుడు ఉన్నది కళ్ళే కదండి. సంటి పిల్లోడి చేతిలో తాయిలం పెట్టినట్టు ఏడాదికోసారి కంటి తుడుపుగా మీరేదో ఇస్తే మా రాజులం గారు ఇచ్చారంట అంటూ ఏడాది పొడుక్కి పని చేస్తారండి మా బుర్ర తక్కువ ఎదవలు. అందుకే నేను ఒకటి నిర్ణయించుకున్నానండి. ఏంట్రా 3 నెలలకో జత బట్టలు 10 తాళ్ళున్న 5 ఎకరాల పొలం నా పేరున రాస్తేనే రోజు పనిలోకి వచ్చేస్తానండి. మేనేజర్ నారాయణమూర్తిని పిలిచిన పర్వతాల రాజు గారు ఈయన్ని అర్జెంటుగా బయటికి లాగేయండి అన్నాడు. అలాగేవాడికన్నా డబ్బులు కరెక్ట్గా ఇవ్వండి బాబు, లేకపోతే ఏదో రోజు కోపంతో మిమ్మల్ని నేను గోదాట్లోకి లాగేయగలను అంటున్న ఆదిగాడిని అంతా బయటికి లాక్కెళ్ళిపోయారు. సొట్టాదిగాడి దెబ్బకి రాజులు ముగ్గురు తాగిన స్కాచ్ మొత్తం దిగిపోయేసరికి కొత్త బట్టలు ఓపెన్ చేశారు. చిన్నప్పుడే మేనకోడలు ఈరలక్ష్మితో పెళ్ళైపోయిన సొట్టాదిగాడికి 2 కవల పిల్లలు, అది ఆడపిల్లలు. ఆ 2 పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ళు కడుపు నిండా తింటుంటే చూడడం చాలా ఇష్టం వాడికి. పొద్దుట రేవులోకి వెళ్ళి శివాలక్ష్మి హోటల్లో ఇడ్డెల్లి తెచ్చిపెడతాడు. సాయంత్రం అయితే మళ్ళీ రేవులోకి వెళ్ళి చినబ్బు కాఫీ హోటల్లో
పెసర పొణుకులు తెచ్చి తినిపిస్తాడు. ఆ పిల్లలు ఎర్రలక్ష్మి తిన్నాక మిగిలింది మట్టుకే తింటాడు సొట్టాదిగాడు. పగలంతా పనిచేసొచ్చే నువ్వు ఇదేటిలా పస్తు అని వీరలక్ష్మి అడిగితే నవ్వేసి వెళ్ళిపోతాడు ఏటిగట్టు వైపు. అలా వెళ్తా వెళ్తా తల్లి గోదావరి గాలిని పీలుస్తా తన బిడ్డల్ని తలుచుకుంటా ఆనందపడతాడు. అలా అందరినీ తిడతా ఉంటే ఆ ఏరియాలో ఎవడూ పనిలో పెట్టుకోవడం లేదండి. దాంతో పెళ్ళాం పిల్లల కోసం గోదావరి గట్టు మీద చాలా మైళ్ళు నడిచి కోటిపల్లి అవతల ఉన్న కోళ్ళ ఇసుక రెంపలో చేరాడు. ఎండిపోయిన గోదావరిలో ఇసుకని ప్రొక్లైనర్లతో తీసి లారీలో వేస్తున్నారు. అక్కడొకటి ఇక్కడొకటి ఆఫీస్ పాకలు. అందులో ఉన్న గుమస్తాలు లారీలు ట్రిప్పులు రాసుకుంటున్నారు. ఎక్కడికక్కడ మేనేజర్లు సూపర్వైజర్లు కాలు తిరుగుతున్నారు. వాళ్ళ పని ఈ 4 నెలలే. తర్వాత వర్షాకాలం వచ్చేస్తుంది. వరదలతో గోదావరి మునిగిపోతుంది. కోట్ల మీద పాటుపడిన కాంట్రాక్టరు ఈలోపే తన పెట్టుబడి లాభాలతో సహా వెనక్కి లాక్కోవాలి. దాంతో ఎవరికీ నిద్రలు ఉండడం లేదు. రాత్రి పగలు అనక పనిచేస్తున్నారు. ఏటిగట్టు మించి లోపల గోదావరి దాకా 1 కిలోమీటర్ పొడుగున ఇసుక కొబ్బరాకులేసి దాని మీద మళ్ళీ ఇసుకేసి తడుపుతున్నారు. జనంలో ఎక్కువ మంది ఊరికి దూరంగా ఉన్న లాక్పేటలో వాళ్లే. వాళ్లలో కలిసిపోయిన సొట్టాదిగాడు సీవెండి బిందెలతో నీళ్లు తెచ్చి తడిపే పని చేస్తున్నాడు. రేంపుని ఆ ఏడు వేలంపాట పాడుకున్న సలాది సూర్రావు మంచి భోజన ప్రియుడు. రేంపులోనే కుదిమొట్టంగా వంటపాక నేయించి వారానికో రకం కూరలు పులుసులు వేపుళ్ళు వండించడం మొదలుపెట్టాడు. సాయంత్రం అయితే మసాలా గారెలో ఉల్లిపాయ పకోడీలో వేస్తున్నాడు. ఆ కూలోళ్ళ మధ్యలోకి వచ్చి తను వాళ్లలో ఒకటిగా కలిసిపోయి చిల్లో బొల్లోమంటూ మాట్లాడుతుంటే చూసిన జనం ఈరికి చిన్న పెద్ద లేదంట అని సంబరపడిపోతున్నారు. వాళ్ళు చేస్తున్న బండ చాకిరి మర్చిపోతున్నారు. అందరికంటే ఎక్కువగా ఆ పని చేస్తా చూస్తున్న సొట్టాదిగాడు కొన్ని రోజులు చూశాడు. అది కళ్ళు సీజన్ కాదు. దాంతో పుల్లు నాటుసారా పట్టించేసి సూర్రావు దగ్గరికి వెళ్ళేసరికి కూలోళ్ళ పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ కనిపించాడు సూర్రావు. నమస్కారం పెట్టి కూర్చున్న సొట్టాదిగాడికి ఆకేశారు. దాన్ని ఇసుకలోకి విసిరేస్తున్న ఆదిగాడిని చిత్రంగా చూస్తున్నారు. ఏరా ఏమైంది అన్నాడు సూర్రావు గారు. గుండెల్లో మంటగుందండి అన్నాడు సొట్టాదిగాడు. రాంపురంలో స్టాలిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏదన్నా మంది ఇచ్చినా అన్నాడు సూర్రావు. నేనే వేసుకున్నానండి కాబట్టే ఆ మంట బయటకు వచ్చిందండి. ఏమండే నవ్వాదిగా ఉండే పెసర పొణుకులు మసాలా గారెలు మీకు ఇష్టమైతే మేమెందుకు తినాలండి? సీక్రెట్ చెప్పనండి, మీరు తినగా మిగిలినవి మాకెడుతున్నారండి. మా పిచ్చేదాలో ఇదంతా మా మీద మీకు ఇష్టం అనుకుంటున్నారండి అని ఆగాడు ఆదిగాడు. ఏం చదువుకోపోయినా వ్యాపార లక్షణాలు తెలిసిన సలాది సూర్రావు గారికి ఎక్కడ పెంచాలో ఎక్కడ తుంచాలో బాగా తెలుసు. దాంతో నవ్వుతా చూడోరే కుంటోడా ఇవన్నీ మీకోసమే చేయిస్తున్నాను అన్నాడు. నవ్వేసిన సొట్టాదిగాడు ఆకలితో ఉంటారులే, ఆకులో ఏది పడేస్తే అది తింటారులే అనుకుంటున్నారండి, మాకు రుచులు తెలుసండి అన్నాడు. రే ఓనర్ అన్న విషయం కూడా మర్చిపోయి మీ అందరిలో కలిసిపోయి పనిచేస్తున్నాను రా, మిమ్మల్ని నా పిల్లలాగా చూసుకుంటున్నాను రా, అలాంటి నా గురించి ఏట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీ పిల్లలాగా చూసుకుంటున్నావా? అయితే మీ పిల్లల్ని కూడా రేపటి నుంచి మా పనిలో పంపండి, లేదా మమ్మల్ని మీ పిల్లలతో పాటు స్కూళ్ళకు పంపండి. ఆవేశంతో రెచ్చిపోయిన సూర్రావు ఊగిపోతా ఒరేయ్ అని అరిచాడు. ఓనర్ లాగుంటే మాట్లాడలేకపోయేవాడినేమో, మీరు ఓ కూలోళ్ళ మాతో పాటు తిరుగుతా మధ్యలో ఇది చెయ్యని చెప్తా మాతో బండెడు చాకరీ చేయించుకుని చికెన్ ముక్కలు చిల్లిగారులు అన్నంలో పడేయడం కాదు. ఈ ఎదవ డ్రామాలు వద్దు కానీ కరెక్ట్గా డబ్బులు ఇవ్వండి. అప్పటికే చాలాసేపు ఊరిం పట్టిన సూర్రావు ఇక ఆగలేక ఆదిగాడి గోప మీద లాగిపెట్టి కొట్టేసి మళ్ళీ రేంపలోకి వస్తే గోదావరి మధ్యలో ముంచేస్తాను పోరా అని అరిచాడు. గోప మీద రుద్దుకుంటూ సూర్రావు మీదకి దూసుకుంటా వచ్చిన సొట్టాదిగాడు ఈ రేపేమన్నా నువ్వు గుట్లేసి పోసావా? గోదావరి తల్లి ప్రసాదం ఇది. 3 నెలల తర్వాత నువ్వు కూడా ఇక్కడ ఉండవు. ఇదిగో సలాది సూర్రావు నీ భోగం 3 నెలలేరా, మట్టిని నమ్ముకొని మేం బతుకుతున్నాం,
మట్టిని అమ్ముకొని నువ్వు బతుకుతున్నావు అని అరుస్తున్న ఆదిగాడిని చితకబాదేసి సూర్రావు అలుపొచ్చేదాకా ఆ గోదావరి గట్టి మీద తరుగుతానే ఉన్నాడు. గోపిలంక తిరిగి వచ్చిన సొట్టాదిగాడు అలికి నేల మీద పడుకుని కంకు దెబ్బలతో మెలికలు తిరిగిపోతుంటే ఏడుస్తా వేడినీళ్ళు కాపటం పెట్టింది వీరలక్ష్మి. రోజులు గడుస్తున్నాయి. పని చెయ్యాలి, లేకపోతే పెళ్ళాం బిడ్డలు మాడిపోతారు. తెల్లారుజాము 3 దాటాక గోదావరి గట్టు మీదే నడుచుకుంటా పెళ్ళంక, పెదలంక, బోదిలంక దాటుకుంటా కోటిపల్లి, సుందరపల్లి దాటి తమ్మాయిపాలెం, కోళ్ళ, కోరమిల్లి దాటాకొచ్చే కపిలేశ్వరపురం రేవులోకి వచ్చి అక్కడి నుంచి ఇసుకలో మైలు దూరం నడుస్తా రేంపులో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి తను ఎంత దూరం నుంచి వచ్చాడో చెప్పి తన కష్టాలు చెప్పుకొని పనిలోకి చేరాడు. ఆ రేంప్ కాంట్రాక్టర్ పేరు చుండ్ర వెంకట్రావు. సాలాది సూర్రావు దగ్గర పనిచేసి వచ్చి కాంట్రాక్టర్ అయ్యాడేమో కొంచెం అటు ఇటుగా ఆ సూర్రావు టైపే. అయితే తాటి బెల్లం ముక్క బొగ్గనెట్టుకున్నట్టు తీయగా మాట్లాడే అతనికి కోపం గబుక్కుని రాదు. అందరితోనూ ఆచిదూచి మాట్లాడుతుంటాడు. అందరినీ ఎరా అని పలకరిస్తానే ప్రేమగా భుజం మీద చేయేస్తుంటాడు. భోజనాలప్పుడు ఒరే ఎదవా, ఆ సన్నబియ్యం అన్నంలో నిన్న రాత్రి మట్టి దాకలో గాచిన చేపల పులుసు వేసుకుంటే దాని మజయే సెపరేటరా ఏస్ట్ ఫెలో. ఎండి రేయి తలకాయలు వేసి కాసిన ఈ లచ్చం చారు చేసుకుని 2 ముద్దలు చుట్టి నోట్లో పెట్టుకో, ఆ తర్వాత దోర్చడమే నీ పని. పుల్ల పెరుగు పక్కనెట్టి మీ అమ్మగారు పంపిన మొంత పెరుగు వేసుకోరా యాదవ నా కొడక అని ప్రేమగా తిడుతుంటే అంతా వెంకట్రావు మాయలో పడిపోయి రాత్రనక పగలనక తెగ పని చేసేస్తున్నారు. ప్రొక్లైన్ ఆపరేటర్ చెల్లెలు పెళ్ళంటే పెద్దరికం చేశాడు. కొత్తగా పెళ్ళైన హైడ్రాలిక్ ట్రక్ డ్రైవర్ జాన్సన్ గాడి భార్య గొడవబడి వెళ్తే మధ్యలోకి వచ్చి వాళ్ళిద్దరినీ కలిపాడు. రేంపుకెళ్లే రూట్కి కొబ్బరాకు సప్లై చేసే మేడిశెట్టి చంద్రరావు కూతురు మొండ మోస్తే వెళ్ళి పరామర్శించి వచ్చాడు. అదంతా చూస్తున్న రేంపులో జనం వంగి దండాలెట్టేస్తున్నారు వెంకట్రావు గారికి. సొట్టాదిగాడు మట్టుకు చూస్తానే ఉన్నాడు. అదో రకంగా నవ్వుతానే ఉన్నాడు. ఈ వెంకట్రావు గాడు ఆ సూర్రావు గాడిని కాపీ కొడుతున్నాడు అంట నవ్వుకుంటున్నాడు. రేంపులో జనాలందరికీ మేనేజర్ లాగున్న సీతంరాజు వడదెబ్బకి తేడా చేసి పడిపోతే మండపేట హాస్పిటల్లో వైద్యం చేయించి తీసుకొస్తే అర్జెంటుగా అక్కడ ప్రత్యక్షమైన సొట్టాదిగాడు నా అదో మర్యాదలేండి, ఓ రకం జబ్బు అనుకోండి, అయితేనండి ఈ జబ్బుకి మందులు లేవండి, మాత్రలు లేవండి, ఇంజక్షన్ లేవండి అన్నాడు. ఆలోచించిన వెంకట్రావు కొంపదీసి ఈ కారమా అన్నాడు. ఈ కారం అంటే మీలాంటి వాళ్ళు చేసే ఈ అదవ పనులు భరించలేక మనసులో ఉన్నది బయటకు గక్కేస్తుంటానండి. అది జబ్బు, దీనికి మందులు ఉంటాయంటారా? తోళం అర్థం చేసుకోండి అన్నాడు. మీ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో తెలుసా, దగ్గరుండి మీకు అన్నం వడ్డిస్తున్నాను రా అని వెంకట్రావు అంటే నవ్వేసిన సొట్టాదిగాడు గిన్నెలో ఉన్న కూరలు మేము వేసుకోలేమా, మీరెందుకండి అడ్డించడం, యాదవ్ బిల్డప్ కాకపోతే అన్నాడు. అరే కొంటే ఏంట్రా వాగుడు అరిచాడు వెంకట్రావు. రోజు మీరు చెప్పే సొళ్ళు కబుర్లన్నిటికీ మర్యాదగా మేము కొట్టాలి, మేము ఏదన్నా అంటే అది వాగుడైపోయింది. నీ గురించి ఈ గోదావరి గట్టి మీద చాలామంది చెప్పారా నాకు, ఫోన్లే పాపం అని పనిచ్చాను. మీరు చేసే పాపాల్లో ఇదేం పెద్ద పాపం కాదులేండి. ఆదిగాడిని లాగిపెట్టి గోప మీద కొట్టబోతా ఆగాడా చుండ్రు వెంకట్రావు గారు. ఇన్నాళ్ళు పుల్ల పెరగొద్దు, ఆ గడ్డ పెరిగేసుకోండి, చేపల పులుసు కలుపుకోండ్రా, మీ అమ్మగారు నిన్న కాసింది అంటే అదంతా నిజం అనుకున్నారు మా కూలేదవులు. చూసారా, ఒక్క మాట గట్టిగా అడిగేసరికి మనసులోది మొత్తం బయటకు వచ్చేసింది. ఎందుకండి ముసుగులో యాక్సను అంట ఇష్టానికి రెచ్చిపోతున్న సొట్టాదిగాడిని అక్కడున్న దుడ్డు కర్ర తీసుకుని ఏటిగట్టంతా తెరివి కొట్టాడా కాంట్రాక్టర్ వెంకట్రావు గారు. ఎక్కడికి వెళ్ళినా ఇలా మాట్లాడేస్తుంటే ఎవడు పెట్టుకుంటాడు పనులు, పొరపాటున పెట్టుకున్న మధ్యాహ్నానికి ఏదో తేడా వచ్చేస్తుంది. వెంటనే పనిలోంచి బీకేసి పచ్చడి కింద కొట్టేసి మరీ పంపిస్తున్నారు. సొట్టాదిగాడింట్లో పొయ్యి వెలిగించి 2 రోజులైంది. భార్య పిల్లలు మలమల మాడిపోతున్నారు. ఆకలికి తట్టుకోలేని పిల్లలు ఒకటే ఏడుపు.
అది చూసిన ఆదిగాడు నీరులా కరిగిపోయాడు. బలబలా ఏడ్చేశాడు. అలా ఏడుస్తానే ఆలోచిస్తున్నాడు. చాలాసేపు ఆలోచించిన సొట్టాదిగాడికి జన్మలో ఎప్పుడూ రాని ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. ఇది తప్పు కదా అనుకున్నాడు ముందు. తప్పో ఒప్పో బిడ్డల ఆకలి తీర్చాలి అంతే అనుకొని బయలుదేరాడు. చాలా రాత్రి అయింది. ఊరంతా మాటుమణిగింది. గాలి లేదు. పౌర్ణమి వెళ్ళి 4వ రోజు చిక్కిపోయిన చందమామ ఆలస్యంగా వచ్చాడు ఆకాశంలోకి. నడుచుకుంటా గోదావరి ఒడ్డుకొచ్చిన ఆదిగాడు రేవులోకి దిగాడు. ఒడ్డును కట్టేసున్న చాలా నావలతో పాటు కామాడి దుర్గారావు నావ కూడా ఉంది. దాని తాడిప్పి నావలో కూర్చుని తెడ్డేస్తా రావికంపాడు రాజులు లంక వైపు వెళ్తున్నాడు సొట్టాదిగాడు. కాసేపటికి లంక ఒడ్డుకొచ్చిన ఆదిగాడు నావని కట్టేసి లంక లోపలికి వెళ్ళాడు. ఎప్పుడూ ఎవరూ చేయింది ఈ ఏడాది వరి పండించారు లంకలో. పంటలు కోసేసి పనలేశారు. ఓ అరబస్తాడు ఒడ్లయ్యేలాగా 2 పనల్ని మోపు కట్టుకుని పండి నిలువుగా పగిలిన 2 దోసపళ్ళని భుజాలకు తగిలించుకుంటుండగా గల్గల్మంట వినిపించింది కంచుగజ్జల చప్పుడు. తలెత్తి చూశాడు సొట్టాదిగాడు. ఎర్రటి చీర కట్టుకున్న ఆడమనిషి పుష్టిగా ఎత్తుగా ఉంది. సొట్టాదిగాడినే చూస్తుంది. ఆ మనిషికేసి ఎగాదిగా చూసిన ఆదిగాడు, కాలం చాలా మారిపోయింది. ఈ మధ్య ఆడోళ్ళు కూడా దొంగతనాలు మొదలెట్టేశారనమాట అన్నాడు. నేను దొంగని కాదురా గంగాలమ్మని అందామె. ఆవిడ శిరస్సు నుంచి సిరిపాదం దాకా చూసి చేతులెత్తి దండం పెట్టిన సొట్టాదిగాడు, నువ్వు ఆ తల్లి క్షమించండి అమ్మా అన్నాడు. ఇక్కడ ఎవరు దొంగతనానికి వచ్చినా ఏం జరుగుతుందో తెలుసు కదా కటువుగా అందామె. తెలుసమ్మా, నీ శూలం ఎత్తి కడుపులో గుచ్చి చంపేస్తావు అన్నాడు ఆదిగాడు. తెలిసి కూడా దొంగతనానికి వచ్చావన్నమాట గొంతు పెంచింది తల్లి. ఏం చేయమంటావమ్మా, నీతికి పోయి ముక్కుసూటిగా మాట్లాడుతుంటే పని ఇవ్వడం లేదు ఎవడు. పెళ్ళాం పిల్లలు తిండిలేక మాడిపోతుంటే జన్మలో ఎప్పుడూ చేయని దొంగతనం చేయడానికి వచ్చానమ్మా. తల్లి, నువ్వు నిజంగా గంగాలమ్మ తల్లివైతే పని లేక తిండిలేక అల్లలాడిపోతున్న మా అలగా జనాన్ని చల్లగా చూడాలి. అంతేగాని కడుపులు నిండిపోయిన వాళ్ళ పొలాలకి కాపలా కాస్తున్నావు. నా అలాగొచ్చిన వాళ్ళని పొట్టను పెట్టుకుంటున్నావు. చల్లటి చెట్టు నీళ్ళలో ఉండి చీకటి పడ్డాక బయటకు వచ్చే నీకేం తెలుస్తాయి మా ఏడుపులు. అయినా నువ్వు మమ్మల్ని ఎందుకు చూడాలి? మేము నీకు కోడిని కోస్తామా మేకల్ని కోస్తామా? ఆ మహారాజులైతే మేకలేటి ఇంకా దున్నపోతులనేసి రక్తంతో నీ కాళ్ళు దడుపుతూ ఉంటారు. బోల్డ్ పప్పులుండి నైవేద్యాలు పెడతారు. ఆళ్ళ లంచాలకు మరిగిన నువ్వు ఆళ్ళ బాగోగులు చూస్తున్నావు. చూడమ్మా, గొప్పోడుకో న్యాయం బక్కోడుకో న్యాయం పనికిరాదు తల్లి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. నేను మాట్లాడిన దాంట్లో నిజం లేకపోతే నీ బళ్ళెంతో కొళ్ళబొడి చంపేసేయి అని ఆగాడు. తలంచుకొని చాలాసేపు ఉండిపోయింది గంగాలమ్మ తల్లి. గంగాలమ్మ తల్లిలో సొట్టాదిగాడి దెబ్బకి చాలా మార్పు వచ్చింది. దొంగతనం చేసిన ఆ మోపుని వాడి తల మీదకి ఎత్తి నావదాకా వచ్చి సాగనంపింది శక్తి గంగాలమ్మ తల్లి.